జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఆయన స్వయంగా ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్ త్వరగా కోలుకోవాలని ఎక్స్ వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధ చూపారు. పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న ప్రధాని నేరుగా ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. ఈ మేరకు ప్రధాని మోదీ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్లో ట్వీట్ పెట్టారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ తో పాటు జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ త్వరగా కోరుకోవాలని ఎక్స్ వేదికగా స్పందించారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలోకి రావాలని ఆకాంక్షించారు. వీరిద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధానికి ఈ పరామర్శ ఒక నిదర్శనంగా నిలిచిందన్నారు. గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ తీవ్రమైన పని ఒత్తిడి, కొన్ని ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. శుక్రవారం అధికారులతో కీలక సమావేశంలో ఉండగా పవన్ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్య బృందం పవన్ ను పరీక్షించి తక్షణమే శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కొన్ని రోజులుగా సైనసైటిస్ తో ఊపిరి తీసుకోవడంలో ఎక్కువగా ఇబ్బంది పడుతుండటంతో ముక్కుకు ఆపరేషన్ చేసినట్లు తెలిసింది. ఆయనకు చేసిన సర్జరీ విజయవంతమైందని తెలియడంతో జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఇతర రాజకీయ ప్రముఖులు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని, శస్త్రచికిత్స అనంతరం ఆయన కోలుకుంటున్నారని అపోలో ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు. మరికొన్ని రోజుల పాటు పవన్ కు పూర్తి విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో ఆయన తన అధికారిక పర్యటనలను, కీలక కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు తెలియజేశారు. ప్రధాని మోదీ స్వయంగా పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేయడంతో ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. జనసేన సైనికులు పవన్ కళ్యాణ్ గెట్ వెల్ సూన్ ఓజీ వంటి హ్యాష్ ట్యాగ్లతో పోస్టులు పెడుతూ తమ నాయకుడిపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆయన ఈ నెల 20, 21 తేదీల్లో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అభ్యర్థుల విజయం లక్ష్యంగా ఆయన ఈ నెల 20, 21 తేదీల్లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు మధ్యాహ్నం అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో కోయంబత్తూరు బయలుదేరి వెళ్తారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో సీఎం అత్యంత బిజీ షెడ్యూల్ను ఖరారు చేసుకున్నారు. కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, ఆవడి ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ముఖ్యంగా తెలుగు ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ అభ్యర్థుల తరపున ఆయన ఓటర్లను అభ్యర్థించనున్నారు. చంద్రబాబు పర్యటనలో భాగంగా భారీ బహిరంగ సభలు, రోడ్డు షోలు నిర్వహించేందుకు ఎన్డీఏ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశాయి. హోసూరు సమీపంలోని తాలిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ ప్రాంతంలో తెలుగు మాట్లాడే ఓటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ సభ ప్రాధాన్యం సంతరించుకుంది. చెన్నై సమీపంలోని ఆవడిలో చంద్రబాబు భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల గెలుపు ఆవశ్యకతను ఆయన ప్రజలకు వివరించనున్నారు. దక్షిణాది రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న చంద్రబాబు ప్రచారం తమిళనాడులోని ఎన్డీఏ కూటమికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడులోని సరిహద్దు జిల్లాలు, చెన్నై నగరంలో తెలుగువారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చంద్రబాబు రాకతో ఆ ఓట్లు ఎన్డీఏకు వస్తాయని కూటమి నేతలు భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఎన్డీఏ బలోపేతానికి చంద్రబాబు తన వంతు సహకారాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన దృష్ట్యా తమిళనాడులోని హోసూరు, కోయంబత్తూరు ప్రాంతాల్లో తెలుగుదేశం, ఎన్డీఏ శ్రేణులు ఇప్పటికే భారీ ఫ్లెక్సీలు, తోరణాలతో స్వాగత ఏర్పాట్లు పూర్తి చేశాయి. రేపు మధ్యాహ్నం నుంచి సీఎం పర్యటన ప్రారంభం కానుంది. ఏపీ ఐటీ విద్యల శాఖ మంత్రి నారా లోకేష్ మాట ఇచ్చారంటే 100% చేసి తీరుతారని అటు ప్రజలు, ఇటు పార్టీ శ్రేణుల్లో బలంగా నమ్ముతారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్విక బాధ్యత తీసుకున్న లోకేష్ విజయవంతంగా చికిత్స పూర్తి చేసి పునర్జన్మను ప్రసాదించారు. ఏపీఐటీ విద్యల శాఖ మంత్రి నారా లోకేష్ మాట ఇచ్చారంటే 100% చేసి తీరుతారని అటు ప్రజలు, ఇటు పార్టీ శ్రేణుల్లో బలంగా నమ్ముతారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్విక బాధ్యత తీసుకున్న లోకేష్ విజయవంతంగా చికిత్స పూర్తి చేసి పునర్జన్మను ప్రసాదించారు. చిట్టుతల్లి పునర్విక మృత్యుంజయురాలుగా నిలిచింది. 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ చేయడంతో చిన్నారి పాప ప్రాణాపాయం నుంచి బయటపడింది. పెరుగుదలను అడ్డుకుంటూ అనుక్షణం కుంగదీసే స్పైనల్ మస్క్యులర్
ఎట్రోపీ, వెన్నెముక కంటాల క్షీణత వ్యాధి నుంచి విముక్తి లభించింది. మంత్రి లోకేష్ చొరవ తీసుకుని దగ్గరుండి పాపకు చికిత్స చేయించారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న పునర్విక కోలుకోవాలంటే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ కావాల్సిన సమయంలో ప్రజలు పెద్ద మనసుతో క్రౌడ్ ఫండింగ్ చేసి 10 కోట్లు ఇచ్చారు. మిగిలిన 6 కోట్లు ఎలా సమకూర్చుకోవాలో అని ఆందోళనలో ఉన్న పేరెంట్స్ కి మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. నేనున్నానంటూ అండగా నిలిచారు. చిన్నారి పునర్విక చికిత్స కోసం అవసరమైన 6 కోట్లు నేను చేసుకుంటానని హామీ ఇచ్చారు. మాట ఇవ్వడంతో ఆగిపోలేదు. వ్యక్తిగతంగా విదేశాల నుంచి సాధ్యమైనంత త్వరగా ఇంజెక్షన్ తెప్పించి ట్రీట్మెంట్ చేయించారు. పాపకు ఇంజెక్షన్ చేయడం పూర్తయిందనే వార్తను సోషల్ మీడియాలో పంచుకున్న లోకేష్ చిట్టి తల్లి నిండు నూరేళ్లు జీవించాలని ఆశీర్వదించారు. ఈ చర్యతో మానవత్వానికి, మంచితనానికి నిలువెత్తు రూపంలా నారా లోకేష్ నిలిచారు. విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతుంది. నేడు ఆదివారం మరియు వేసవి సెలవు దినం కావడంతో భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. నేడు ఆదివారం కావడంతో భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో సుదూర ప్రాంతాల నుండి భక్తులు ఇంద్రకీలాద్రికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రస్తుతం ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దర్శనం కోసం వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్రీ వికే సీనా నాయక్ వేకువజాము నుండే ఘాట్ రోడ్ నందు విస్తృత తనిఖీలు చేస్తూ భక్తుల రద్దీ క్రమబద్ధీకరణకు పటిష్టమైన చర్యలు చేపట్టారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లో మంచినీరు, చలువ పందిళ్లు మరియు ఇతర కనీస వసతులను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి మరియు సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించాలనే ఉద్దేశం ఆలయ అధికారులు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 2:30 వరకు అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సమయంలో కేవలం ముఖ మండప దర్శనం ద్వారానే భక్తులకు అనుమతిస్తున్నారు. భక్తులు ఈ మార్పును గమనించి ఆలయ సిబ్బందికి సహకరించి ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకోవాలని దేవస్థానం అధికారులకు సహకరించవలసిందిగా కోరుచున్నారు. ముఖ్యమంత్రి ఆశయాల మేరకు హజ్ యాత్రికులకు ఘనమైన ఏర్పాట్లు చేసి మక్కాకు పంపించడం జరుగుతుందని ఏపీ మైనార్టీ సంక్షేమ శాఖ ఎన్ఎండి ఫారూక్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమానికి, వారి పవిత్ర యాత్రలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికులు 2వ విడత ప్రయాణాన్ని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యాత్రికులకు శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి వారి యాత్ర సాఫల్యంగా సుఖ సంతోషాలతో పూర్తవ్వాలని ఆకాంక్షించారు. గన్నవరం ఎస్ఎం కన్వెన్షన్ సెంటర్లో హజ్ యాత్రికులు మక్కా, మదీనా ప్రయాణ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ హాజరై మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆశయాల మేరకు హజ్ యాత్రికులకు ఘనమైన ఏర్పాట్లు పూర్తి చేసి మక్కాకు పంపించడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమానికి, వారి పవిత్ర యాత్రలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ వద్ద హజ్ యాత్రికుల చివరి విడత ప్రయాణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హజ్ కమిటీ చైర్మన్ హసన్ పాషా ఇతర ఉన్నతాధికారులతో కలిసి యాత్రికులను ఉద్దేశించి మాట్లాడారు. అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాట్లు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు హజ్ యాత్రికులను పసిపిల్లల్లా సంరక్షించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలియజేశారు. యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా బ్రహ్మాండమైన వసతి, రుచికరమైన ఆహార సదుపాయాలు కల్పించాం. భోజన నిర్వాహకులు సైతం లాభాపేక్ష లేకుండా సేవా నిరతితో పనిచేశారని కొనియాడారు. గన్ ప్రొటెక్షన్, పోలీస్ శాఖ ద్వారా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడమైంది. అత్యవసర వైద్య సాయం కోసం హజ్ కమిటీ సభ్యులు నిరంతరం అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు. యాత్రికులకు కీలక సూచనలు చేశారు. సౌదీ అరేబియాలో ఎండలు తీవ్రంగా ఉన్నందున యాత్రికులు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. గత ప్రభుత్వ తీరుపై విమర్శలు, గత ప్రభుత్వ మైనార్టీల పట్ల అనుసరించిన వైఖరిని మంత్రి తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో కడపలో నిర్మించిన హజ్ హౌస్ ను గత ముఖ్యమంత్రి తన స్వంత జిల్లాలో ఉన్నప్పటికీ పూర్తి చేయకుండా గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ కక్షతోనే మసీదులు, షాదీఖానాల నిధులను రద్దు చేసి మైనార్టీల అభివృద్ధిని అడ్డుకున్నారని దుయ్యబట్టారు. ప్రజావేదికను కూల్చివేసినప్పుడే ఆ ప్రభుత్వ క్రూరత్వం ప్రజలకు అర్థమైందని గుర్తు చేశారు. కానీ ప్రతి ఫ్లైట్ లో కూడా 10 మంది, 15 మంది, 20 మంది అట్లా పెంచుకుంటూ పోయినారు. 3 బల్క్ లేరు కాబట్టి అక్కడ గవర్నమెంట్తో మాట్లాడాము. అదొరుతుంది దొరకలేదు కానీ ఆయనకు ఫోన్ చేశాను, అది మళ్ళీ మాట్లాడతాను. షబ్బీర్ గారితో మాట్లాడాను. పోయినసారి కూడా వాళ్ళు కోఆపరేట్ చేశారు. ఈసారి కూడా ఇప్పుడు ఎందుకంటే మనం సపరేట్ క్యాంప్ పెట్టడానికి అంత స్ట్రెంత్ పోవడం లేదు. 2 డేసే మన కాడ నరగొండ 125 మంది 2 డేస్ 3 డేస్ ఉన్నారు. మిగతా రోజు 1200 మందిలో 10 మంది 15 మంది పంపుతున్నారు కాబట్టి వాళ్ళను మళ్ళీ అకామిడేట్ చేస్తారా లేదా సపరేట్ అకామిడేట్ చేసుకున్నాం అనేది మీటింగ్ అని చెప్పాను. దాన్ని కూడా సమ్మతించారు. కాబట్టి వాళ్ళతో మాట్లాడిన తర్వాత మన హజ్ మనమే కట్టాము. సరే వాళ్ళకి చెడిపోయింది కాబట్టి మనం దాని గురించి ఆ స్టేట్ వేరే అయింది కాబట్టి మనం మాట్లాడలేదు.
కాబట్టి ఇక్కడ మేము అన్ని సదుపాయాలు కూడా బాగా చేసామని మా సంతృప్తి మాకుంది. మన మీడియా వారు మనకు తెలిసి ఉండాలి. ఏదైనా నేను చెప్పాను దానికి ఏదైనా తప్పులు ఉంటే మా దగ్గర జరిగింటాయి. ఏదైనా ఉంటే మాకు తెలియజేయండి. ఇక్కడి నుంచి పోయిన తర్వాత మాకు మెసేజ్ ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు, నాకు కానీ ఇంకొక ప్రభుత్వాన్ని కానీ అని చెప్పడం జరిగింది. నేను అనుకోవడం బాగా చేసిన ప్రభుత్వాన్ని సంతృప్తిగా చెందినాం, బ్రహ్మాండంగా చేసామని మేము అనుకుంటున్నాం. ఏదేమైనా కానీ మీ ద్వారా ప్రజలకు చేయాలి కాబట్టి వారసులు మీరు కాబట్టి. కళ్ళు లేని కబోతులు అభివృద్ధి కనపడక ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారన్నారు. అలాంటి వారికి తాను అభివృద్ధితోనే సమాధానం చెప్తానని పెనంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో కళ్ళు పెట్టి చూస్తే కనపడుతోందని ప్రతిపక్ష నాయకులకు సవాల్ విసిరారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు మండల పరిధిలోని గోశాల మద్దూరు వరకు రోడ్డుకు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కూటమి నాయకులతో కలిసి పాల్గొని శంకుస్థాపన చేశారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా గోశాల మద్దూరు రోడ్డుకు చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. 15 ఏళ్ల నాటి ప్రజల కలను సాకారం చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. కళ్ళు లేని కబోదులు అభివృద్ధి కనపడక ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారన్నారు. అలాంటి వారికి తాను అభివృద్ధితోనే సమాధానం చెప్తానని ఎమ్మెల్యే తెలియజేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో కళ్ళు పెట్టి చూస్తే కనపడుతోందని ప్రతిపక్ష నాయకులకు సవాల్ విసిరారు. ప్రభుత్వ నిధులు, ప్రైవేట్ వారి సహకారంతో నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇక్కడి ప్రజల చిరకాల కోరిక గోశాల మద్దూరు రోడ్డు అభివృద్ధి చేసి ఇక్కడి ప్రజలు ప్రశంసలు తీసుకోవాలని కోరుకుంటున్నామని బోడే ప్రసాద్ అన్నారు. గత ప్రభుత్వంలో వణుకూరు గ్రామాన్ని ప్రభుత్వం రూపాయి సంపాదించడానికి వాడుకుందన్నారు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు వణుకూరులో పేదలకు ఇళ్ల స్థలాలు పేరుకు భారీ కుంభకోణానికి తెరలు అయిపోయాయని తెలియజేశారు. వేల మంది ప్రజలకు ఇక్కడ పట్టాలు ఇచ్చి కనీసం రోడ్డు కూడా అభివృద్ధి చేయలేకపోయారని విమర్శించారు. గత ప్రభుత్వం నిర్మించలేకపోయిన రోడ్డులని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని పూర్తి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలియజేశారు. 7.5 కోట్లతో డానిష్ ఫైబర్ టెక్నాలజీతో రోడ్డు వేస్తున్నామని తెలియజేశారు. మంచి రోడ్డుగా అభివృద్ధి చేస్తున్నా, డ్రైనేజీకి పెడతా ఉన్నా. గతంలో కూడా 3.5 కోట్ల రూపాయలు, 1 కోటి రూపాయలు చెరువు ఖర్చు పెట్టాం. 3.5 కోట్ల రూపాయలు వణుకూరులో ఎస్సీ కాలనీలో కేవలం డ్రైనేజీల కోసం 3.5 కోట్ల రూపాయలు తీసుకొచ్చా. ప్రభుత్వం మారుతుందో అప్పుడు 1.5 కోటి దాకా ఖర్చు పెట్టగలిగాం. మిగిలిన 2 కోట్లు వృధా అయిపోయింది. మళ్ళీ 5 సంవత్సరాల్లో 1 రూపాయి ఈ ఊరికి కేటాయించాల. ఈ ఊరిని వాడుకోవడం అయితే ప్రభుత్వం బాగా వాడుకున్నారు. డబ్బులు సంపాదించుకోవడానికి వాడుకున్నారు. పేదవాళ్ళకి తీసుకెళ్ళి మనిషి లోతులో ఉన్న స్థలాల్లో ఇళ్ల స్థలాలకి ఇచ్చి వాడుకోవాలని ప్రయత్నం చేశారు. ఈ రోజుకి వాళ్ళకి రోడ్లు నేనే వేస్తున్నా. మళ్ళీ డ్రైనేజీకి, ఈ రోడ్డుకి డ్రైనేజీకి ఇప్పుడు 7.5 కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు డెవలప్ చేసి మద్దూరు దాకా కనెక్టివిటీ చేస్తున్నా. డ్రైనేజీకి కూడా ఒక కొత్త టెక్నాలజీతో చేస్తూ ఉన్నాం. అట్లాగే డ్రైనేజీ కూడా ఇప్పుడు ఈ రోడ్డు వేయటం వలన మన్నిగ్గా రోడ్డు ఉండాలి అని అంటే డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి. డ్రైనేజీ ఎక్కడ ఎప్పుడప్పుడు వర్షపు నీళ్ళు వెళ్ళిపోవాలి అని అంటే డ్రైనేజ్ ఉంటేనే రోడ్డు ఆగుద్ది. దానికి కూడా 1 కోటి రూపాయలు అతి త్వరలోనే దీనికి పెట్టగలనని ఖర్చు పెట్టగలనని నమ్మకంతో శక్తితోటి నా ప్రయత్నం నేను చేస్తా ఉన్నా. డెఫినెట్గా సాధించి. సినీ నటుడు ప్రకాష్ రాజ్ శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు అని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. కోట్లాది మంది ఆరాధించే దేవుడిపై అవమానకరంగా మాట్లాడి తర్వాత మీడియా వక్రీకరించిందని చెప్పటం ఆయనకు అలవాటుగా మారిపోయిందన్నారు. హిందూ మతం, సంస్కృతి, దేవాలయాలపై బాధ్యత రాహిత్యంగా వ్యాఖ్యలు చేయటం ఇది మొదటిసారి కాదు అన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శ హక్కు ఉన్నప్పటికీ అది ఎవరి విశ్వాసాలను అవమానించేలా ఉండకూడదని పిలుపునిచ్చారు. ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో ప్రారంభమైన కోటి హనుమాన్ చాలీసా పారాయణ దీక్ష ప్రస్తుతం అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఈ మహోన్నత క్రతువులో భాగంగా ప్రముఖ సినీ నిర్మాత అచ్చెరెడ్డి, దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి ఈ విశేష కార్యక్రమంలో పాల్గొన్నారు. హనుమాన్ చాలీసాను 108 సార్లు వివిధ రాగాలలో పారాయణం చేశారు.
హైదరాబాద్లోని ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో ప్రారంభమైన కోటి హనుమాన్ చాలీసా పారాయణ దీక్షలో భాగంగా ప్రముఖ సినీ నిర్మాత ఎస్వి కృష్ణారెడ్డి నివాసంలో హనుమాన్ చాలీసా మహాయజ్ఞం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా 108 సార్లు వివిధ రాగాల్లో హనుమాన్ చాలీసాను తెలుగులో పారాయణం చేస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ ఉపాసకులు శ్రీ పుండరీక వరదానంద స్వామి నిర్మాతకు వేద ఆశీర్వచనాలు అందించి హనుమాన్ విజయ కంకణాన్ని ధరింపచేశారు. విజయవాడ మణికాంత్ ఆధ్యాత్మిక యాగ క్షేత్ర వ్యవస్థాపకులు మెడికల్ ఆస్ట్రాలజర్ డాక్టర్ రవికుమార్ ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించగా వేద పండితులు రూపేష్ కృష్ణ ఆచార్య ఆగమ శాస్త్రం ప్రకారం హోమకృతును దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ వేడుకల్లో నిర్మాత అచ్చిరెడ్డితో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా ఎస్వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇటువంటి దైవిక కార్యక్రమాల వల్ల మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తోందని మరియు ఆధ్యాత్మిక చింతన పెరుగుతోందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను రూపొందిస్తున్న వేదవ్యాస చిత్రం త్వరలోనే విడుదల కానుందని, ఆ సినిమా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఘన విజయం సాధించాలనే సంకల్పంతో ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించినట్లు ఆయన వివరించారు. సాధన్యం విదత్తకం సకేయం మృదుషోమం విదతస్మై స్వాహా సోమోదరకం సోమోర్వంతమాశకం సోమో వీరంకర్మణ్యం దదాతు సాధన్యం విదత్తకం సకేయం మృదుషోమం విదతస్మై స్వాహా సోమోదరకం సోమోర్వంతమాశకం సోమో వీరంకర్మణ్యం దదాతు సాధన్యం విదత్తకం సకేయం మృదుషోమం విదతస్మై స్వాహా సోమోదరకం సోమోర్వంతమాశకం సోమో వీరంకర్మణ్యం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరుతో ముఖ్యమంత్రి కూటమి నేతలు హడావిడి చేయటం తప్ప మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల గోడు పట్టకపోవటం బాధాకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శించారు. తక్షణమే మున్సిపల్ కార్మికులకు వేతనాలు చెల్లించాలి, హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరుతో ముఖ్యమంత్రి కూటమి నేతలు హడావిడి చేయడం తప్ప మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల గోడు పట్టకపోవడం బాధాకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శించారు. తక్షణమే మున్సిపల్ కార్మికులకు వేతనాలు చెల్లించాలి, హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులతో ఫోటోలు దిగిన ముఖ్యమంత్రి వారి వేతనాల బకాయిల గురించి నోరు మెదపకపోవడం గర్హనీయమన్నారు. విజయవాడ నగరంలోని 5,000 మందికి పైగా ఆప్కాస్, కాంట్రాక్ట్ తదితర కార్మికులకు ఇప్పటి వరకు వేతనాలు అందలేదన్నారు. రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లోని 50,000 మందికి పైగా పారిశుద్ధ్య ఇతర మున్సిపల్ కార్మికులకు వేతనాలు అందక అల్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిలో అత్యధిక మంది మహిళా కార్మికులు, బలహీన వర్గాల కార్మికులు అయిన కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. పీఆర్సీ నియమించలేదు, బకాయిలు చెల్లించడం లేదు, గత ఒప్పందాలను అమలు చేయడం లేదు, బడా కాంట్రాక్టర్లకు మాత్రం అడ్వాన్స్ మొబిలైజేషన్లు ఇస్తుంది, కార్మికులకు మొండి చేయి చూపుతోందని విమర్శించారు. తక్షణమే మున్సిపల్ కార్మికులకు వేతనాలు చెల్లించాలి, హామీలను అమలు చేయాలని బాబురావు డిమాండ్ చేశారు. ఒక్క విజయవాడలోనే దాదాపు 5,000 మందికి పైగా జీతాలు రాక అల్లాడుతా ఉన్నారు. రాష్ట్రంలో 50,000 మంది కార్మికులు వాళ్ళు జీతం వచ్చే తప్ప బతకలేని పరిస్థితి ఏర్పడింది. మేము జీతాలు పెంచుతాం అని చెప్పినటువంటి ప్రభుత్వం ఉన్న జీతం కూడా ఇవ్వట్లేదు. వాళ్ళకు వచ్చే జీతం ఎంత, వాళ్ళు బతికేది ఎలాగా? ప్రభుత్వానికి ఈరోజు మీరు కోట్లు ఖర్చు పెడుతున్నాం, 100,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం, అభివృద్ధి పదం అని చెప్తున్నారు. మళ్ళీ పైపెచ్చు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. నిన్నే ముఖ్యమంత్రి గారు నెడదవోలులో పాల్గొన్నారు. కానీ ఆ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో కీలక పాత్ర వహించేటువంటి కార్మికులకి ఇంతవరకు జీతాలు రాల. దాని గురించి ఒక్కళ్ళు నోరు మెదపల. వాళ్ళు ఇంటి అద్దెలు కట్టాలి, దానికి తోడు పొదుపు సంఘాల్లో తీసుకున్న రుణాలు కట్టాలి, వాళ్ళకి రవాణా ఛార్జీలు లేక, పాలకి ఇతర వాటి ఖర్చులకు లేక ఇది ఎలా బతకాలి? మరి నగర మున్సిపాలిటీల దగ్గర డబ్బులేవా? గత నెలలోనే మీరు వడ్డీ రాయితీ ఇచ్చామనే పేరుతో 100 కోట్ల రూపాయల ఆస్తి పన్ను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.